జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మందారం బిడ్డకి పాలిచ్చి లాలించి నవ్వించి సంతోషపడుతుంటే ఒక తల్లి తన బిడ్డని ఇంత ముద్దు చేస్తుందే, ఇంత మురిపంగా చూస్తుందే, కనపడకపోతే ఇంత తపన పడుతుందే, బిడ్డ ఏమైపోతుందోనని ఇంతగా ఆరాటపడుతోందే. ఈరోజు ఆ బిడ్డకి బారసాల చేస్తానని మీరు మాటిచ్చారు. అలా నేను కూడా ఒక బిడ్డనే కదా నాన్న. మా అమ్మ ఎందుకు నా కోసం రాలేదు? నన్నెందుకు దూరం పెట్టింది? ఎవరికైనా అమ్మ అమ్మే కదా నాన్న. అందరిలా నాకు అమ్ముంటే ఎంత బాగుండేది నాన్న. మీతో చెప్పుకోలేని విషయాలన్నీ అమ్మతో చెప్పుకునేదాన్ని. బాధనిపించినప్పుడు అమ్మ చీర కుర్చీళ్లలో తలదాచుకుని ఓదార్పు పొందేదాన్ని. ఒక భార్య, ఒక స్త్రీ బిడ్డ పుట్టినప్పుడే అమ్మగా పుడుతుంది. మరి మా అమ్మ పుట్టి కూడా పుట్టిన బిడ్డని ఎలా వదిలేసి వెళ్ళగలిగింది నాన్న? అమ్మకి నేను గుర్తుకు రాలేదా? నేనేడుస్తానని తెలుసు కదా. తల్లి కోసం దిగులు పెట్టుకుంటానన్న సంగతి మర్చిపోయిందా? పక్షులు ఆహారం కోసం ఎంతో దూరం పోయినా చీకటి పడేసరికి వేళకి గూటికి చేరుకుంటాయి. బిడ్డ ఆకలి తీరుస్తాయి. నోరు లేని ఆ పక్షులకున్న ప్రేమ కూడా అమ్మకి లేదా? ఎంత దయ లేకుండా వెళ్ళిపోయింది నాన్న. బిడ్డని కూడా మర్చిపోయి వెళ్ళిపోయేంత కష్టం మన ఇంట్లో అమ్మకేం వచ్చింది నాన్న? స్టాప్ ఇట్. ఏం మాట్లాడుతున్నావు? ఇంత ధైర్యంగా మీ అమ్మ గురించి నా దగ్గరికే వచ్చి ఎలా అడగాలనిపించింది? ఏ పిలుపు అయితే వినకూడదనుకున్నానో, ఏ మనిషి ఉనికైతే తెలియకుండా బ్రతకాలనుకున్నానో, ఆ మనిషి గురించి నా దగ్గరే మాట్లాడి పదే పదే ఆ పిలుపుని పలకరిస్తున్నావంటే ఎవరిచ్చారు నీకే అధికారం? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ మొండితనం? అది కాదు నాన్న. అపో, నీకు అమ్మ అనే పిలిపే కావాలనుకుంటే నాన్న అనే పిలిపే కాదు, ఈ నాన్నే నీకు శాశ్వతంగా దూరం అయిపోతాడు. ఆ చేదు జ్ఞాపకాలకి ప్రతిరూపంగా నువ్వు ఇంట్లో పెరుగుతున్నా నేను భరించాను. దగా చేసి వదిలేసిపోయిన మనిషి రక్తానికి సాక్ష్యంగా నువ్వు ఇంట్లో తిరుగుతున్నా నేను సహించాను. నీ తప్పుల్ని, నీ పొరపాట్లని, నీ నేరాల్ని అన్నిటినీ క్షమించాను. ఇంత చేసినా, నా అదుపు ఆజ్ఞలో పెరిగినా నువ్వు నా పరువు తీసి పెళ్లి చేసుకున్నావు. అయినా సరే నిన్ను ఈ ఇంట్లోకి రానిచ్చాను. ఇంత చేస్తే, ఇన్నిటిని సహించి భరించి క్షమిస్తే చివరికి ఆ మోసగెత్తే కావాలనిపిస్తుందా నీకు? ఇంత జీవితాన్నిచ్చిన నేను నువ్వు విషయాన్ని అడిగితే ఎలా తీసుకొస్తాననుకున్నావు? నిన్ను జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.